అందరికీ శరారతి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. టూర్ల మీద టూర్లు పెట్టుకొని తిరుగుతున్నాడు ప్రధాని మోడీ సారు. ఏ దేశానికి పోయినా పీఎం నరేంద్రల వారిదే ఉన్నది శానా జోరు. ముఖ్యమంత్రి రేవంతాలు సార్ను కలిసింది మంత్రి కొండా సురేఖ. పుష్కరాలకు రావాలని సీఎం సార్కు ఇచ్చింది ఆహ్వాన పత్రిక. బీఆర్ఎస్ పార్టీల సభ్యత్వం తీసుకుంటే ఇస్తారట గుర్తింపు కారట్లు. అలా షరీకైనోళ్లకు గెలిచినా ఓడినా మంచిగానే చేస్తారా ఏర్పాట్లు. సర్కారు తయారైతుందట జూన్ 2 తారీఖు నాడు పింఛన్లు ఇచ్చేదందుకు. మరి అప్పటి సందాన మళ్ళీ ప్రభుత్వం మంచిగా పోతుందా ముందుకు. డాక్టర్ అమ్మ మహిళకు ఆపరేషన్ చేసిందట కడుపులనే దూది పెట్టి. ఇట్లనే నా ట్రీట్మెంట్ చేసేదంటారు ఆమె తరపులు కాటను చూపెట్టి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్కు బయటి దేశాలలో ఉండే భారతీయులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు కదా. ఏ దేశం పోయినా అక్కడి ప్రవాస భారతీయులు ప్రధాని సారు కోసం పనిగట్టుకొని మరీ గాలిమోటార్ల డిపోలకు వచ్చి మరీ పలకరిస్తున్నారా. ఇప్పుడు స్వీడన్ దేశంకు పోయిన సారుకు అక్కడి ఇండియన్స్ కూడా వెల్కమ్ చెప్పారు. అగో చూసిర్రా, ప్రవాస భారతీయులే కాదు స్వీడన్ దేశం వాళ్ళు కూడా మోడీ మోడీ నరేంద్ర మోడీ అనుకుంటా గాలిమోటార్ల డిపోనే దద్దరిల్లిపోయేటట్టు ప్రధాని సారు పేరును వలుకుతుంటే ఆ ఏరియా మొత్తం మోత మోగిపోయింది. సార్ను చూడంగానే అక్కడ ఉన్న సంబురం చూడుండ్రి, సంబురమే సంబురపడేంత సంబురపడుతున్నట్టు లేదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సార్ వస్తుండని స్వీడన్ దేశంకు బతకబోయిన భారతీయులంతా ఇట్లా మంచిగా జాతీయ జెండాలు పట్టుకొని బుడ్డపిల్లలను కూడా ఎంట పెట్టుకొని వచ్చి మరీ కలిసిర్రట. అటు ప్రధాని సారు కూడా వాళ్ళ దగ్గరికి పోయి ప్రేమతోని వాళ్ళకరిచ్చిండు. ఇట్లా బయటి దేశం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సార్ను బయటి దేశంలో ఉండే అక్కడి పెద్ద పెబ్బలు కూడా పెద్దెత్తున ఎదుర్కొండ్రు. సాలీసాలడి జీతాలతోని సంసారాలెల్ల తీసుకుంటా భారతదేశంలో ప్రజలు బాధలెల్ల తీస్తుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డదన్నట్టు ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరలు పిటాన పిరమైనాయని ప్రజలు పీకర్ పడుతుంటే దేశ దిమ్మరోలే దేశ ప్రధాని దేశాలు తిరగబట్టే. మరి ఇంత కష్టకాలంలో ఆడికి ఎందుకు పోయిందంటే పెద్ద కంపెనీలతోని మాట్లాడేది అందుకట. ఇట్లా 3 మాటల ప్రధాని అయిన దేశ ప్రధానుల వారు ఎన్నో మాటల బయటి దేశాల టూర్లు పెట్టుకునుడు పెద్ద కంపెనీలతోని మాట్లాడి పెట్టుబడులు తెస్తా అని చెప్పిండు గాని యాపాటి కంపెనీలు వచ్చినాయో దేశం ఎంత ఎలిగిపోయిందో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు పోయిన పనన్నా పొందుగా అవుతుందా. అట్లా కూడా కాకుంటే ఆయన అంత దూరం పోయినందుకు గాలిమోటార్ల ఖర్చు దండగా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సార్ను గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం పోయి కలిసిందట. మంత్రి మేడం మళ్ళా ఏమన్నా కీసులాటలా ఇరికితే మదలిచ్చేందుకు సీఎం సార్ పిలిస్తే పోయిందా, లేకుంటే కొత్త కాంట్రాక్టులు ఉంటే ఇయ్యాలని అడిగేందుకు పోయిందా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండ్రి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా త్రివేణి సంగమం ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి గుడికాడ ఈ నెల 21 తారీఖు నుంచి జూన్ 1 తారీఖు దాకా అవుతున్న సరస్వతి నది అంత్యపుష్కరాల పండుగకు పెద్ద సుట్టమూలే రావాలే సారు. మీ భార్యను మీ బిడ్డను అల్లుణ్ణి మనమని కూడా ఎంటబెట్టుకొని ఇంటిలాదులతోనే రాండ్రి. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన మీరు ముక్తేశ్వర స్వామిని దర్శించుకోరి. మీకోసం స్పెషల్ దర్శనం ఏర్పాట్లు కూడా చేసినామని చెప్పిందట. అయ్యవార్లతోని పోయిన సురేఖ మేడం సీఎం సారు చేతుల పత్రిక పెట్టిందట. సరస్వతి పుష్కర పండుగ పెద్దెత్తున సురువు చేయాలని కొండా మేడము రేవంత్ రెడ్డి సార్తోనే అన్నదా అంటే అనకుంటా ఊకుంటదా అన్నదట. అట్లా అంత మంచిగా అన్నాక సీఎం రేవంతాల సారు ఊకుండే బాపతేనా. ముఖ్యమంత్రి సారు కూడా ముసిముసిగా నవ్వుకుంటా ఇంత మంచిగా వచ్చి చెప్పినాక నేను రాకుంటూ ఊకుంటానా, తప్పకుండా వస్తానా నడట. అమ్మ ఆలయాల మంత్రి కొండా సురేఖ మేడము మంచిగానే సార్ను పిలిచిండ్రు. అప్పట్లా కాళేశ్వరం గుడికాడ గోదావరి పుష్కరాలు కూడా పెద్దెత్తున చేస్తున్నాము. సకల సౌలతులు చేసినామని చెప్పిండ్రు కానీ సౌలతులు ఏం సక్కదనంగా లేవని భక్తులు బాధపడ్డారు. ఈ తేపాట్ల ఇబ్బంది కాకుండా చూడుండ్రి, ఏర్పాట్లు మంచిగా చేయండ్రు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథను అరెస్టు చేసిరు కదా సారు. తెలంగాణ కమలం పువ్వు పార్టీ పెద్దలు ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు మీద ఏమన్నా చర్యలు తీసుకోబోతున్నారా అని పువ్వు పార్టీ కేంద్ర మంత్రి కిషనాల సార్ని అడిగితే ఆయనేమో ఇగో ఇట్లా అనుకుంటూ వచ్చిండు. ఈనుండ్రి, అది సరెండర్ అయింది కదా, ఇంకా ఇష్యూ ఏందో ఉందా. ధన్యవాదాలు. ఈయనరా కేంద్ర మంత్రి కిషనాల సార్ ఏమంటుండో ఇట్లా బండి భగీరథ ముచ్చట రాగానే వెంటనే వెళ్ళిపోవట్టి అయినా విలేకరులు ఇట్లా గట్టిగా అడిగేసరికి ఇట్లా అనుకొచ్చిండు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు సంబంధించినటువంటి అంశము రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుంది. పోలీసులకు దర్యాప్తు చేసి ఏ విషయమైనా
చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి దీంట్లో ఏం ప్రమేయం ఉండదు. అయ్యా మంత్రి కిషనాలు సారు, సెంట్రల్ సర్కారు పోలీసులకు సంబంధం లేదని అంటున్నారు కదా, నిందితుడు కేంద్ర సహాయ మంత్రి కొడుకని పోలీసులు విచారణ శాఖ చేస్తారా, లేకుంటే నిందితుడికి శిక్ష పడేటట్టు చేస్తారో గానీ దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే మీ పువ్వు పార్టీ లీడర్ కొడుకు ఇట్లా తప్పుడు పనులు చేస్తుండు కాబట్టి తప్పకుండా శిక్ష పడేటట్టు చెయ్యండి. ఎందుకంటే మైనర్ పిల్లను బలిమి చేసిండట. మీ బీజేపీ లీడర్రా బిడ్డల బతుకులతోని ఎవరన్నా ఆడుకుంటే ఇట్లనే ఆలస్యం చేస్తారా? ఆ బిడ్డను మీ బిడ్డే అనుకుంటే మీకు భగీరథకు గట్టిగా శిక్ష వేయించాలని గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రజల మనిషి. ముఖ్యంగా మీ బీజేపీ చెప్తుంది కదా బేటీ బచావో బేటీ పడావో, మరి బండిగారి ముచ్చట్ల అది వర్తించదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ సభ్యత్వం ఈసారి ఆన్లైన్లో చేయబోతున్నామని మొన్ననే కేసీఆర్ సారు ఎర్రవల్లిలో మీటింగ్ పెట్టి చెప్పిండు కదా. అయితే ఆన్లైన్లో సభ్యత్వం ఎట్లా చేయబోతున్నారు, కార్యకర్తలకు కారట్లు ఏమన్నా ఇవ్వబోతున్నారా అనేదంతా కూడా కేటీఆర్ సారు మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ బిడ్డలకు చెప్పుకొస్తున్నాడు. మాజీ మంత్రి గారు మాటలనే ఈనుండ్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు ఇక సురువు చేయండి మీ ముచ్చట. ఈసారి మనం మొత్తం సభ్యత్వ నమోదు కార్యక్రమం మొత్తం కూడా డిజిటల్ పద్ధతిలో చేయబోతా ఉన్నాం. మొత్తం డిజిటల్ పద్ధతిలో చేయబోతా ఉన్నామంటే ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, మెంబర్షిప్ యాప్. అందులో మీరు ఇక బుక్కులు తీసుకుపోవడు, కాగితాలు దింపుడు, రాసుకొచ్చుడు అదంతా లేదు. అగో మరి ఏమున్నది సార్ ఇప్పుడు డిజిటల్లో ఎట్లా సభ్యత్వం నమోదు చేసుకున్నాడో ఎట్లనో చెప్పుండ్రి. బూత్కి 2 చొప్పున మళ్ళీ బూత్ లెవెల్ ఏజెంట్లకు మరి సెపరేట్ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఎట్లా మనం ఆ యాప్ను వాడాలి, ఎట్లా డౌన్లోడ్ చేయాలి, అందులో ఏమేమి ఇన్ఫర్మేషన్ మనం ఎక్కించుకోవాలి, ఎట్లా మనం అల్టిమేట్గా ఆ ఇన్ఫర్మేషన్ పార్టీ ఆఫీస్కి పంపాలి. మీరు చెప్పినట్టు కార్యకర్తల వివరాలు మొత్తం ఆన్లైన్లకు ఎక్కించినాక వాళ్ళకి ఏమన్నా పార్టీ గుర్తింపు కార్డులు ఇస్తురా? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. తర్వాత ఈ రకంగా మీ అందరికీ ఒక చక్కటి కార్డు కూడా, మెంబర్షిప్ కార్డు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది దయచేసి మీ ఎమ్మెల్యే గారి ప్రతిపాదన. ఇది ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యం చక్కగానే చేస్తుండ్రు కానీ అట్లనే మీ కారు పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు ఒక గుర్తింపు కార్డే కాదు సారు, వాళ్ళ కుటుంబంలో ఉన్నోళ్ళు అందరికీ ఇన్సూరెన్సులు ఏమన్నా తక్లీవులు అయితే వాళ్ళ కుటుంబాలకు ఆసరా పార్టీ నుంచి ఓ 10 లక్షల రూపాయలు నిల్వనీడలేని పార్టీ కార్యకర్తలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా అధికారంలోకి వచ్చినా రాకున్నా పార్టీ పైకం ఖర్చు పెట్టి సవలతులు చేపిస్తే చాలా మంచిగా ఉంటుంది. కార్యకర్తలను ఆదుకుంటారని కాయిస్గా పబ్లిక్ కూడా మీ కారు పార్టీనే కాంతారు కావచ్చు. అట్లా చేయాలనే ఆలోచన ఉన్నదా లేదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు ఎన్నికల ముంగట ఇస్తామన్న కొత్త పింఛన్లు ఇప్పుడు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయబోతున్నారట. షెయి సర్కారు కొత్త పింఛన్లు ఎప్పటి సంది ఇవ్వబోతున్నది, అప్లికేషన్లు ఎప్పటి సంది పెట్టుకోవాలి అని అన్ని ముచ్చట్లు కూడా మీకు మంచిగా మనసుకు పట్టేటట్టు నేను మంచిగా వివరించుకుంటా వస్తా, నాతోని రాండి మీరు కూడా. జూన్ 2 తారీఖు నుంచి రాష్ట్రంలో అర్హులైన వాళ్లకు కొత్త పింఛన్లను మళ్ళీ సర్కారు మంజూరు చేయబోతున్నదట. ఎన్నికల ముంగట షెయి సర్కారు చెప్పినట్టే 2 లక్షల మందికి చేయూత పథకం కింద కొత్త పింఛన్లు ఇయ్యాలని చూస్తున్నదని బొగ్గు గనుల మంత్రి వివేక్ వెంకటస్వామి సారు వివరించుకుంటా వచ్చిండు. అయ్యా మంత్రి గారు, అనుమానుల పింఛన్లు ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు ఇట్లా మీ షెయి సర్కారు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తుంది అంటే వచ్చే నెల నుంచే, వచ్చే పండుగ నుంచే అని చెప్పుకుంటా చేతులు దులుపుకునే పని పెట్టుకుంటున్నది కానీ పింఛన్లు ఇచ్చింది లేదు, అరువులకు వచ్చింది లేదు. ఎన్నికల ముంగటైతే చెన్నూరు శనగకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగా అంటే గుమ్మడికాయ అంత దొడ్డు పొట్లకాయ అంత పొడుగా అన్నట్టు గెలిచిన 100 దినాలనే అమలు చేస్తామని అన్నారు. గెలిచి 3 ఏళ్ళు దగ్గరికి వస్తున్నా పింఛన్లు పెంచుతలేరు, ఉన్న పింఛన్లు కూడా బరాబర్ అందిస్తలేరు. ఇప్పుడు కూడా జూన్ 2 తారీఖు అంటున్నారు. అప్పటి నుంచి అన్న ఇస్తారా, మళ్ళా కూడా మాట మారుస్తారా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిద్దిపేట సర్కారు దవాఖానలో డెలివరీకి పోయిన ఓ మహిళా పేషెంట్కు ఆపరేషన్ చేసి కడుపులోనే దూది మరిచిపోయిందట డాక్టర్ అమ్మ. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసినాక కాటన్ కడుపులో మరిచిపోవడేంది. ఎండాకాలం ఎండలకు కుక్కల కెరీలేసినట్టు ప్రభుత్వ డాక్టర్రా కూడా దమా ఖరాబ్ అయ్యి అట్లా చేసినరా అంటే ఉన్నది ఉన్నట్టు గట్టిగానే అరుచుకుందాం పారి. ఏప్రిల్ 13 తారీఖు నాడు నందిని అనేటామె నెలల నిండి పురిటి నొప్పులతోని బాధపడుతుంటే రామంపేట నుంచి నందినిని సిద్దిపేట సర్కారు దవాఖానకు వేసుకొస్తే డాక్టర్ నాడిబట్టి చూసి నార్మల్ డెలివరీ చేస్తేందుకు లేబర్ రూములకు తీసుకుపోయిర్రట. ఏప్రిల్ 14 తారీఖు నాడు ఆపరేషన్ చేసిరట. ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ అమ్మ దూదిని కూడా కడుపులోనే పెట్టి కుట్లేసిందట. కాటన్ ఎందుకు కడుపులో పెడతారంటే ఆ పేషెంట్ పెనిమిటి చెప్తుండు ఈనుండ్రి. నందిని సిద్దిపేటలో ఆపరేషన్ అయింది, డెలివరీ అయింది. ఎప్పుడు ఏ డేట్ అయింది? ఏప్రిల్ 14. అయితే 9 రోజులు ఉంటాం ఇక. 9 రోజుల నుండి 9 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసింది. డిశ్చార్జ్ చేస్తే ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ 29వ తారీఖు నాడు స్టిచ్చర్స్ ఇప్పించింది.
ఈయనరా పేషెంట్ నందిని పెనిమిటి ఏమంటుండో ఆపరేషన్ చేసిండ్రు, కుట్లు కూడా ఇప్పిండ్రు. అటెనక సిక్కి ఇంటికి పోయినాక ఆ పేషెంట్ పానం బాగుంటలేదు, అంతా వాసన వస్తుందని రామంపేట ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోయిర్రట. ఆడ పరీక్షలు చేసిన డాక్టర్లు రిపోర్టులు చూసి ఏం చెప్పిండ్రట అంటే కడుపులనే కాటను పెట్టి మర్చిపోయినరని కాటను మొత్తం తీసి కవర్లో పెట్టి ఇచ్చి మీరు ఏడ ఆపరేషన్ చేయించిరో ఆడికే పోయి చూపియ్యరని చెప్పితే కడుపులో పెట్టిన దూది తీసుకొచ్చి చూపిస్తే డాక్టర్లు ఏమన్నారు అంటారా? పేషెంట్ తల్లి బాధపడకుండా చెప్తుంది నుండి. ఆప్షన్ అయితే ఏడైతే చేయించారో ఆమె ఏడైతే డెలివరీ అయిందో ఇవి తీసుకొని ఆ సర్జరీ చేసినంత బట్టని తీసి ఆ కవర్ వేసి పంపించేస్తారు. మాకు ఏడుదాకా వచ్చినాక మేడం చూపించిన. మేడం చూపించినాక మేడం ఏమన్నదంటే ఇక ఏదో అయిందేమైంది, పోర్పడి జరిగింది, జరగలేదని కాదు జరిగింది కావచ్చు, కానీ ఇంతమందిలో మీకు ఒక్కరికి పోర్పడి చేస్తామని చెప్పేసి అన్నది. ఈయనరా ఇట్లా అడిగితే డాక్టర్ మేడం ఇంకా వాళ్ళ మీదకే బాగా కోపానికి వచ్చిందట. ఆపరేషన్ చేసిన డాక్టర్ మేడం ఏమంటుందో ఆ ముచ్చట గుడి నుండి. బేబీకి కొంత ఇష్యూ వస్తుందంటే నార్మల్ డెలివరీ చేయడం సాధ్యం కాలేదు, బేబీ హార్ట్ బీట్ కొంచెం తేడా వచ్చింది అని చెప్పేసి మనం ఆపరేషన్కి తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ సిద్ధు మేడం ఏమో ఇట్లా అన్నది, ఇంకా మస్తుగానే చెప్పింది మొత్తం ముచ్చటి నుండి. బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి కింద నుంచి ఒకటి మాప్ పెట్టాల్సి వచ్చింది మనము. అది బ్లీడింగ్ కంట్రోల్ చేసుకోవడానికి అది పీరియాడిక్గా మనం చెక్ చేస్తాము. బ్లీడింగ్ ఉన్నందువల్ల దాన్ని ఉంచడం జరిగింది. తర్వాత పేషెంట్ రివ్యూ అప్పుడు చూసాము, మళ్ళీ ఫాలోఅప్ చెప్పాము. ఈయనరా ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం ఎక్కువ పోతుందని మాపు కట్టినము, అదొక్కటి మిస్టేక్ అయ్యింది అనబట్టే. అమ్మ డాక్టర్ సింధు మేడము గతి లేక ప్రైవేట్ దవాఖానల పొంట పైసలు పెట్టలేక మీ సర్కారు దవాఖానకు వస్తే ఆసుపత్రిలో పనిచేసే ఆయాల కాడికెళ్ళి కాంపౌండర్ల దాకా కూడా నోటికి ఎంత వస్తే అంత అనుకుంటా పేషెంట్లను పేషెంట్తో వచ్చిన వాళ్ళను బాధ పెడతారట, వాళ్ళను పొట్టు తిడతారట. అయినా పడుకుంటా గతి లేక గాడిదికాలు పట్టుకున్నట్టు కానుపు కోసం మీ ఆసుపత్రులకు వస్తే సోయి లేకుండా ఆపరేషన్లు చేసి కడుపులనే దూది ఉంచితే పేషెంట్ పానం పోతే ఏం చేస్తారు? అదే కాటను మీ సొంత బిడ్డ కడుపులో కూడా పెట్టి కుట్లేస్తారా? అట్లా జరగవలసిన నష్టం జరిగిపోయినాక ఇది చిన్న మిస్టేక్ అంటారా? ఏమో మీకే ఎరుకుండాలి. అయ్యా దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సారు దవాఖానల సవలతులు చక్కదనం లేక తిప్పలు పడుతుంటే కొందరు డాక్టర్లు ఇట్లా చేసినాక ఇక ఎట్లా చెప్పుండ్రి మీ దవాఖానలకు ఎట్లొచ్చేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల షరీక్ అయిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు జగిత్యాల జోకరట. షై సర్కార్ అనేది ఓ చెత్త సర్కారట. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఓ పెద్ద బిచ్చగాడట. ఇప్పుడు అంత పెద్ద మాటలు ఎవరు అన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, దేశం కోసం ధర్మం కోసం దేవులాడే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు. ఇప్పుడే ఈ జగిత్యాల జోకర్ సంజయ్ కుమార్ ఒక వీడియో పెట్టి ఆర్డర్ పెట్టిండు. నువ్వేం బిచ్చమేస్తలేవు, నీ చెత్త గవర్నమెంట్ దగ్గర రూపాయి లేదు, మీ ముఖ్యమంత్రి బిచ్చగాడు. 200 కోట్లు శాంక్షన్ అయినాయి. రెసిడెన్షియల్ స్కూలు చెలగల్లో పెట్టిన 10 ఎకరాలు, కేవీకి 2 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయానికి హోదా ఉంటుంది, డే స్కాలర్ స్కూలు, కనీసం 5 ఎకరాలు ఉండాలని నీకు ఆర్డర్ పంపిన. చదువుకున్నాను అయితే చూసుకో. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నువ్వు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. నువ్వు ఇట్లా చేస్తున్నావు. నాకు భారతీయ జనతా పార్టీగా కార్యకర్తగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే సంజయ్ సార్ అట్లా చేస్తే పువ్వు పార్టీ కార్యకర్తగా మీకెందుకు సంతోషంగా ఉన్నది చెప్పుర్రే. ఎందుకంటే ఇక నేను నెక్స్ట్ 2 years నిజామాబాద్ వాడిని కాదు, ఇక జగిత్యాలలోని నీ రాజకీయ అంతు చూసే వరకు తీసిపెట్టా. ఒకటి అయ్యా మీరు రాజకీయాలు ఏమన్నా చేసుకోండి కానీ మొదలు జగిత్యాల జనాలకు పనికొచ్చే పని కూడా పెట్టుకోండి. ఆడ చదువుకునే పిల్లలకు కేంద్రీయ విశ్వవిద్యాలయం అయితే కట్టుండ్రి. సెంట్రల్ సర్కారు కట్టే ఈ స్కూల్ అని మీరు అంటుండ్రు కాబట్టి మీరే దగ్గరుండి మరి బడి మొత్తం కట్టే పని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మీ లీడర్లు ఇట్లా ఎత్తి పొడుచుకొని ఎత్తేసుకొని ఆవులావులు కొట్లాడుకుంటే నడమల దూడల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు పిల్లల పరిచయం చేసే పని అయితే పెట్టుకోకుండ్రి, మీకు పుణ్యం ఉంటుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షై సర్కారుకు ఓటు చేసి ఏలుబడి అప్పచెప్పినందుకు మా చెప్పుతోని మేమే కొట్టుకున్నంత పని అయిందని పబ్లిక్ మొత్తుకుంటుర్రట. ఐకేపీ సెంటర్ల పొంట అన్నదాతల అవస్థలు చెప్పతరం కాకుండా ఉన్నాయట. కొనుగోలు కేంద్రాల కాడ ఆఫీసర్లు వండుకుంటా ఎక్కడ కూడా తక్లీఫులు అనేది ఉండొద్దని చెప్పిండ్రు కదా. అంటే ఇక చెప్పుడే ఉన్నది కానీ చేసుడేముంటుందో తెలిసిందే కదా సర్కారు ముచ్చట. ఇప్పుడు 20 రోజుల కాజలు గ్యాస్ మీద వండుకోలేక పోయిన కాజలు కోతులని మీక కింద పోయా నీవు మా పరిస్థితి గిఫ్ట్ ఉన్నాయి. ఫ్రీ గ్యాస్ అన్నారా సార్? ఫ్రీ గ్యాస్ 10 పైసలు నీకు ఇద్దామన్నా కూడా అది రాదమ్మంటారు. కాంగ్రెస్ ఓటేసి
తీసుకొని మా చెప్పులు మీతో పట్టుకున్నాం అయిపోయింది. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి అది కథ వంకిచ్చినాం. మాకు అత్తకు 3,000 కోడకు 2,000 మంచిగా బొయ్యిలో పెట్టుకున్నాం. అయిపోయినాయి ఇపోయినాయి. ఆ రుచి మరిగినాం. 6 గ్యారెంటీలు అమలు చేస్తారని ఆశపడ్డోళ్ళ నోట్లే పాసుపడ్డంత పని చేసిరు. షై సర్కార్ను నమ్ముకున్నందుకు చందన అయితున్నామని మహిళా రైతులు మస్తుగానే కోపానికి వచ్చిర్రు. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం శీకటాయ పాలెంలో పబ్లిక్ నెల దినాల సంధి ఐకేపీ సెంటర్ల ఒడ్లు పోసి ఆఫీసర్ల కోసము కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తుర్రట. ఇప్పటి వరకు ఆఫీసర్లు వచ్చింది లేదు, ఒడ్లు కొన్నది లేదు, కాంట పెట్టింది లేదని రైతులు బాధపడుతుర్రు. ఓట్లప్పుడు వచ్చిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడము ఇప్పుడు పత్తాకు లేదు, ఇటు దిక్కు వచ్చింది కూడా లేదని ఎమ్మెల్యే మేడం మీదికి బాగానే గరమయ్యిర్రు. అమ్మ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడము ఎన్నికల ముంగట ప్రజలకు సేవ చేస్తాము, ప్రజలతోనే ఉంటాము, ప్రజలనే ఉంటామని పత్తిత్తు ముచ్చట్లు చెప్తిరి. ఇప్పుడు పబ్లిక్ తిప్పలు పడుతుంటే పత్తాకు లేకుండా ఏడికి పోయిండ్రు. ఇదేనా మేడం మీరు ఎమ్మెల్యే గెలిచి తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆదిలాబాద్ కాడున్న రిమ్స్ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న ఓ విద్యార్థిని నర్సింగ్ కాలేజ్ ఆఫీసర్ మస్తు తిప్పలు పెడుతున్నాడట. మహిళా స్టూడెంట్ను బలిమి చేయాలని చూసిండట. అగో బుద్ధి చెప్పవలసిన ఆఫీసర్లు అట్లా బుద్ధి తక్కువ పనులు చేస్తుంటే బుద్ధి ఉన్న పై ఆఫీసర్లు ఏం కమాయి చేస్తున్నారో మనమన్నా మంచిగా బుద్ధి చెప్పి వద్దాం నడువుర్రి. ఆదిలాబాద్లో ఉన్న రిమ్స్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుకుంటున్న విద్యార్థిని 2 రోజుల కింద ఆపరేషన్ థియేటర్ల నర్సింగ్ కాలేజ్ ఆఫీసర్ ఖరాబ్ చేయబోయిండట. గురువు అంటే ఏంది? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః అని 3 దేవుళ్ళ కంటే గొప్పగా గురువుల గురించి చెప్తారు. దేవుళ్ళ సొంటి గురువులనే ఇట్లా ఆడివిళ్ళ నాగం చేసే అవులా ఆఫీసర్లు ఉన్నాక ఎట్లా చెప్పుండ్రి. అందుకే మహిళా స్టూడెంట్ పోయి నీతి లేని పనులు చేస్తుండని పోలీసులకు ఫిర్యాదు అయితే వాళ్ళు కేసు కట్టిరట. పోలీసులు కూడా నర్సింగ్ కాలేజీలో ఉన్న బద్మాషిగాన్ని పట్టుకొస్తామని పోయేసరికి దొరకకుండా పరారయ్యిండట. ముచ్చట తెలిసిన కలెక్టర్ సారు కూడా వెంటనే విచారణ కమిటీని వేసి నిందితుని పట్టుకోవాలి, ఆ బుజ్జికి న్యాయం చేయాలని చెప్పిండట. ఇప్పుడిప్పుడే ఆడోళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి చదువుకుంటుంటే ఇక ఇసొంటి చెడగొట్టోళ్ళు ఉన్నాక ఈ ముచ్చట తెలిసిన తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లలను కాలేజీలకు పంపుతారా? వాళ్ళ బతుకులతో ఆడుకున్నట్టే కదా. డాక్టర్ చదువుకోవాలని ఎన్నో కలలు కానీ ఎంతో దూరంకి వెళ్ళి వచ్చి మెడికల్ కాలేజీలో చదువుకుంటుంటే కామంతోనే కళ్ళు నెత్తికెక్కిన కొందరు ఆఫీసర్లు చేయంగానే ఆడబిడ్డల జీవితాలు అగమవుతున్నాయి. ఇసొంటి బట్టవాయిగాలను దేశ బహిష్కరణ చేస్తే అమ్మో ఆడపిల్లల జోలికి పోతే దేశం నుంచే తరిమేస్తారట అని బుగులు ఉంటుంది కావచ్చు. అసొంటి చట్టాలు తెస్తే బాగుండు కానీ అంత కఠిన చట్టాలు మన దేశంలో లేకనే ఇసొంటోళ్ళు ఇట్లా రెచ్చిపోతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిపల్లి ఊళ్ళే బజారు కుక్కలతోని పబ్లిక్ మస్తు తిప్పలు అవుతున్నదట. ఇంట్లోకెళ్ళి బయటకు రావాలంటేనే భయపడుతురట. బుడపిల్లలు అయితే బుగులు పడుతురట. అగో కుక్కలతోని అంత తిప్పలు అవుతుంటే మరి ఆఫీసర్లు ఏం కమాయి చేస్తుంటారా ఏమో. మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. రాజన్న సిరిసిల్ల జిల్లా యమలాడ రూరల్ మండలము మర్రిపల్లె ఊళ్ళే వీధి కుక్కలతోని వశమైతలేదట. ఎండాకాలం రాగానే అవిటికి ఏం పుడుతుందో ఎర్రిలేసినట్టు చేస్తాయి కుక్కలు. అన్ని కుక్కలు కలిసి కూడా దుడ్డె మీద దాడి చేసినాయట. ఒక్క దుడ్డెనే కాదు అటు మేకల మందల మీద కూడా పడుతున్నాయట. మేకలను కూడా కొరికి చంపుతున్నాయట. ఇట్లా చాలా దినాల సంది కుక్కలతోని మస్తు తిప్పలు పడుతుర్రట. బుడపిల్లలు ఎవరన్నా దుకాణాల పొంట కొనుక్కునేందుకు పోదామంటే ఒంటరిగా ఆడుకుందామంటే కూడా కుక్కల బాధకు ఇంట్లోనే ఉంటుర్రట. ఒక్క మర్రిపల్లి ఊళ్ళనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఊర్ల ఇదే పరిస్థితి. ఇనిగానం కుక్కలు ఇష్టారాజ్యంగా తిరుగుతుంటే వీటిని అదుపు చేసే అధికారులే కరువైపోయిర్రు. ఇసోటి జరిగినప్పుడు కూడా జంతు ప్రేమికులు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు. ఈ కుక్కల బాధ పోవాలంటే కుక్కలు పట్టే ఆఫీసర్లు రా ఇంటి ముంగటికి వీటిని దోల్కపోయి ఇడిచిపెట్టి ఆడనే బోకెలు పెడితే అప్పుడన్నా అధికారులకు శరం వస్తుందేమో. లేకపోతే ఎందులా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని కేసీఆర్ సారు ఏలుబడిలకు వచ్చిన తొలతల 13 ఏళ్ల కింద అన్నాడు. తొలి సర్కారు ఏలుబడిలో కుక్కల బాధ పోలేదు, మలి సర్కారు ఏలుబడిలో కూడా అదే బాధ ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న గాలిమోటార్ల డిపోలో ప్రయాణికుడు కస్టమ్స్ ఆఫీసర్ల కళ్ళు కప్పి బయట దేశం నుంచి బంగారం పట్టుకొచ్చే పని పెట్టుకున్నాడట. మురక చూసి దొరకబట్టే తెలంగాణ పోలీసులు ప్రయాణికుని పట్టుకున్నారా, బయట దేశం నుంచి తెస్తున్న బంగారంను స్వాధీనం చేసుకున్నారా అంటే తెలుసుకుందాం నడువురి. చూసినరా బ్యాగులో పట్టుకొచ్చినా సూట్ కేసులో తీసుకొచ్చినా సందుకులో చదువుకొచ్చినా కస్టమ్స్ ఆఫీసర్ల కంట్లే పడుతుందని వేసుకునే పాయింట్ లోపల ఇంకో దొంగ జేబు గుట్టించి దొంగతనంగా బయట దేశం బంగారం కడ్డీలు కనిపించకుండా మంచిగానే పట్టుకొచ్చుడు. హైదరాబాద్ గాలిమోటార్ల డిపోలో దిగినాక కస్టమ్స్ ఆఫీసర్లకు అనుమానం వచ్చి లాగంతా చెకింగ్ చేసేసరికి దొంగతనం మొత్తం బయటపడ్డది. ఇట్లా లాగులకెళ్ళి బంగారం కడ్డీలు బయటకు తీసిర్రు. మొత్తం 115 పెట్టుకొచ్చిండట. అది లాగా అనుకున్నాడో లాలాపేట షెరివే అనుకున్నాడో కానీ మొత్తానికి ఇట్లా దొరికిపోయిండు. కాలు
లెక్కలు చూస్తే మంచిగానే ఉన్నాయి, ఏదైనా కాయ కష్టం చేసుకుని బతికితే రోగమా? ఇటువంటి దొంగతోబలు దొక్కుతారు, ఉత్తగానే దొరికిపోతారు. ఇప్పుడు ఏమాయ బంగారము భారతదేశంలోకి దేను చూసిండు కానీ పోలీసులకు అడ్డం పొడుగు నిలువు దొరికే మీదికెళ్ళి కేసాయ. ఇసొంటి చూసన్న స్మగ్లర్లు మారితే బాగుండు అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. ఒడిశా రాష్ట్రము పూరిలున్న బ్లూ ఫ్లాగ్ బీచ్ల తాంబేల వీడియో ఒకటి సోషల్ మీడియాలో పొట్టు వైరల్ అవుతున్నదట. ఇప్పుడు సముద్రంలోకి పోతున్న తాంబేల వీడియోను పబ్లిక్ ఒకటే తీరుగా షేర్ల మీద షేర్లు కొట్టుకుంటా కామెంట్ల మీద కామెంట్లు పెడుతురట. ఆ వీడియోలో అంత స్పెషల్ ఏమున్నదే బాలన్న అంటారా? ఇగో మీరే చూడరు, మస్తు అనిపిస్తుంది వీడియో చూస్తుంటే. చూసినరా పూరీలున్న బ్లూ ఫ్లాగు బీచ్ కాడ ఇట్లా ఆలివ్ రెడ్లే తాంబేలు పిల్లలు మొత్తం మెల్లమెల్లగా సముద్రంలోకి పోతున్నాయి. అవి బుడిబుడి అడుగులు వేసుకుంటా బురకపిట్టలోలే బుర్ర ఉరుకుతుంటే మస్తు గమ్మత్ అనిపిస్తున్నది కదా. చూసేదందుకు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒకటి కాదు రెండు కాదు చాలా తాంబేలు పిల్లలు ఇట్లా సముద్రం కడుపులకు కాళ్ళతోని నడుచుకుంటా పోతున్నాయి. మరి అవి ఏడికెళ్ళి వచ్చినాయంటే కొన్ని నెలల కింద ఆలివ్ రిడ్లే తాంబేలు గుడ్లు పెట్టినాయి కదా, అవే పిల్లలై ఇట్లా సముద్రంలోకి పోతున్నాయట. ఈ వీడియో ఎవరు తీసి ఇంటర్నెట్లోకి ఇడిచిపెట్టినరో కానీ సోషల్ మీడియాకు చక్కర వచ్చేటట్టు చక్కర్లు కొడుతుందట. చాలా మంది కూడా వీడియోను లైక్ చేసుకుంటా షేర్ల మీద షేర్లు చేసేసరికి మన బాలన్న ముచ్చట్లలో మీరు కూడా చూస్తారని కాయిస్గా పట్టుకొచ్చిన. మీకు కూడా ఈ తాంబేలు పిల్లలను చూసినాక ఏమనిపించిందో కామెంట్ చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా నచ్చిన ముచ్చటనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా చెల్లి చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చట్లు వచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అని.